హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను అయితే తెలియజేస్తాను. ఇక ఈ ప్రశ్నలు వచ్చేసి జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ప్రశ్నలండి. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తోంది? అడిగిన ఆన్సర్ వచ్చేసి నాగాయలంకలో ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందండి. మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, అందులో నాగాయలంక ఉంటే కదా నాగాయలంకని మీరు ఆన్సర్గా గుర్తించాల్సింది ఉంటుంది. ఇదే ప్రశ్ననే మరొక పద్ధతిలో ఏమని అడుగుతారంటే, ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తోంది? ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తోంది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి మీరు కృష్ణా జిల్లా అనేసి ఆన్సర్ ఇవ్వాల్సిందైతే ఉంటుందన్నమాట. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 14 సంవత్సరాల క్రితమే మంజూరు కావడం జరిగింది. కానీ అది కార్యరూపం అయితే దాల్చలేదన్నమాట. ప్రస్తుతం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కేబినెట్ సమావేశంలో ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కృష్ణా జిల్లా నాగాయలంకలోనే ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించడం అయితే జరిగిందండి. దేశ ప్రధాని గౌరవ ప్రధాని గారు కూడా ఈ పరీక్షా కేంద్రాన్ని నాగాయలంకలోనే నిర్మించాలని ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట. ఓకేనా, కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. 172 కోట్లతో కేంద్రం ఎక్కడ యూనిటీ మాల్ను నిర్మిస్తోంది? 172 కోట్లతో కేంద్రం ఎక్కడ యూనిటీ మాల్ను నిర్మిస్తోంది అంటే ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నంలో యూనిటీ మాల్ను నిర్మించడం అయితే జరుగుతుందండి. ఇక దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కన్నా ఈ యూనిటీ మాల్ను ఎందుకు నిర్మిస్తోందంటే కన్నా కేంద్ర ప్రభుత్వం చేనేత హస్తకళల ప్రోత్సాహకానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. చేనేత హస్తకళల ప్రోత్సాహానికి ఈ ప్రాజెక్టును యూనిటీ మాల్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం అయితే జరిగింది. మొత్తం 172 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. తర్వాత క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కీమ్స్ అనమాట. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా జీరో పావర్టీ P4 పాలసీ, ఇక్కడ గుర్తుంచుకోండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా జీరో పావర్టీ P4 పాలసీ కార్యక్రమాన్ని 2025 మార్చి 30న ఉగాది పండుగ రోజున ప్రారంభించింది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. ఇక్కడ P4 పాలసీ అంటే కన్నా P4 అంటే PPPP అనేసి అనమాట. 4 Pలు. ఆ 4 Pలకి అర్థం ఏంటనేది కూడా P4ను పావర్టీ జీరో పావర్టీ P4ను విశదీకరించండి అన్నా కానీ మీరు ఆన్సర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇదే ప్రశ్న మరొక పద్ధతిలో ఏమని అడుగుతారంటే కన్నా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా జీరో పావర్టీ P4 పాలసీని ఎప్పుడు ప్రారంభించింది అంటే కన్నా 2025 మార్చి 30వ తారీఖున ప్రారంభించింది అనేసి కూడా మీరు డేట్ను కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఈ ప్రశ్న అడిగినా కానీ మీరు ఆన్సర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. ఇక ఈ P4 అంటే ఏంటంటే కన్నా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనమాట. P4 అంటే 4 Pలు కదా. ఒక P అంటే పబ్లిక్, తర్వాత ప్రైవేట్, తర్వాత పీపుల్ పార్ట్నర్షిప్ అనేది P4 అంటే. ఓకేనా, దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నది మీరు చూడవచ్చు. P4 పాలసీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, పేదరికాన్ని నిర్మూలించడానికి
వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల మధ్య సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగిందండి. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనమాట. ఓకేనా. జీరో పావర్టీ P4 పాలసీ కార్యక్రమం అనేది ఇది. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న అండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందుకు నివాళిగా అమరావతిలో ఎన్ని అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. అందుకని ఆన్సర్ వచ్చేసి 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటులో పొట్టి శ్రీరాములు గారి యొక్క కష్టం ఎంత ఉందో అందరికీ తెలిసిందనమాట. ఈయన కీలక పాత్ర పోషించినందుకు 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించడం అయితే జరిగింది. ఓకేనా. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కార్యక్రమాల కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో అనమాట. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కార్యక్రమాల కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.